హలో అండి, వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ అలియాస్ రాయల్స్ ఎంటర్ అయిన తర్వాత అస్సలు ఎక్స్పెక్ట్ చేస్తుండరు ఈ ట్విస్ట్. అయితే బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు వాళ్ళకి. సో అదేంటి అనేది నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. గాయస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో దట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హౌస్లోకి మొత్తం 16 కంటెస్టెంట్స్ ఉన్నారు ఇప్పుడు. సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ 8 మెంబర్స్, రాయల్స్ 8 మెంబర్స్, అంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు 8 మెంబర్స్, ఆల్రెడీ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ 8 మెంబర్స్, ఇప్పుడు టోటల్ 16 మెంబర్స్ అయ్యారు కదా. సో వీళ్ళకి ఈరోజు నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఆల్రెడీ అయిపోయింది కూడా. సో నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఇప్పుడు బిగ్ బాస్ చెప్పిన నామినేషన్ రూల్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఆల్రెడీ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ని నేరుగా నామినేట్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్స్ని మాత్రం నామినేట్ చేయడానికి వీలు లేదని చెప్పేసి రూల్ చెప్పాడన్నమాట. ఎందుకంటే నిన్న వాళ్ళు రావడమే టాస్క్లు ఆడారు, గెలిచారు, వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది యాడ్ అయ్యింది కాబట్టి వాళ్ళని నామినేట్ చేయడానికి లేదని చెప్పారు. సో అప్పుడు ఆల్రెడీ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్లో పృథ్వీ, యష్మి, సీత, విష్ణుప్రియ వీళ్ళు 4 మెంబర్స్ నామినేట్ అయ్యారన్నమాట. కానీ లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అంతా, అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంతా కలిసి మాట్లాడుకొని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత మీరు నేరుగా వైల్డ్ కార్డ్స్ని 2 మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు అని చెప్తారన్నమాట. సో వాళ్ళంతా ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత మెహబూబ్ని అండ్ గంగవ్వని నామినేట్ చేశారు. సో మొత్తం ఈ వీక్లో 6 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. పృథ్వీ, యష్మి, సీత, విష్ణుప్రియ, మెహబూబ్ అండ్ గంగవ్వ. సో వీళ్ళు 6 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. మొత్తానికి ఈ వీక్లో ఓల్డ్ కంటెస్టెంట్స్లో ఎవరైనా ఎలిమినేట్ అవుతారా, లేదా కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్లో ఎవరైనా ఎలిమినేట్ అవుతారా అనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.